మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కొమరం భీం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్యన ఆయన కేసీఆర్ని కలిశారు, అభివృద్ధి పనులపై కలిసినటువంటి పరిస్థితి పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ఆయన బయటకు వచ్చి రావడం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి. సో తాజాగా మంత్రి సీతక్ సమక్షంలో చేరబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇటు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ గెలుపొందింది. అటు కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా ఘోర పరాజయం పొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు ఇటీవలి కాలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ పార్టీ తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు సిర్పూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు కోనప్పపై పోటీ చేశారు. మరి ఈ ఎన్నికల్లో సిర్పూరు ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన బాలయ్య హరీష్ బాబు గెలుపొందారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఓటమికి కారణం అయ్యాడంటూ, అలాగే ఎన్నికల సమయంలో తనని తీవ్రంగా దూషించాడంటూ, కులం పేరుతో దూషించి, అసభ్య పదజాలంతో దూషించి, రౌడీయిజం తోటి తన పై దాడి కూడా పాల్పడంటూ ఇదివరకే పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో అదంతా చేసినటువంటి వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ పార్టీ నేతలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని పొత్తుపై రాబోయే లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి ఈ క్రమంలోనే కనీసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి తనకు ఒక మాట కూడా చెప్పలేదు. తన బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో కృషి చేసినాడు. జిల్లా వ్యాప్తంగా కూడా బలోపుని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసి సంప్రదించకుండానే బీఎస్పీ పార్టీతో పొత్తు పేయడం తనను తీవ్రంగా కలిసివేసినందుకు అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలోనే గత 5 రోజుల క్రితం తన ముఖ్య అనుచరులతో పాటు తన సోదరుడైనటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోనేరు కృష్ణారావుతో పాటు ఎంపీపీలు జడ్పీటీసీలతోటి హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. మరి సమావేశంలో ఇంత అభివృద్ధి చేసి పార్టీని పట్టుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి తమను కాదని తమ ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పొత్తు పెట్టుకోవడం, పార్టీ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుని వారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా తనకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడంతో తీవ్రంగా అసహనానికి గురై తనని తీవ్రంగా కలిసివేసిందంటూ ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా చెప్పడంతో పార్టీని వీడేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా వారికి ప్రస్తావించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేసి మీడియా సమావేశం కూడా చేశారు. రేపు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటు శ్రీధర్ బాబుల సమక్షంలో వినయ్ గార్డెన్ లో ఇటు పార్టీలో భారీ చేరికలు కూడా ఉండబోతున్నట్టు ఇటు మీడియా సమావేశంలో కోనప్ప వెల్లడించారు. మరి ఈ క్రమంలోనే భారీ చేరికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమరంభీం జిల్లా అధ్యక్షుడు చేరడంతో మరికొంతమంది నేతలు కూడా చేరేందుకు కూడా ఇటు అవకాశాలు ఉన్నాయని కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది రాజశేఖర్. ఎస్ నరేష్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చాలా వరకు కూడా పార్టీలు మారుతున్న నేపథ్యంలో పదవులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కోనప్పకు సంబంధించి ఏమైనా అలాంటిది కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆయన బయటకు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా బీఎస్పీతో ఉన్నటువంటి నేపథ్యంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేసీఆర్కి సంబంధించినటువంటి పూర్తిగా స్పందించకుండా పొత్తు పెట్టుకొని సమాచారం ఇవ్వకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా హామీ వచ్చే అవకాశం అలాంటి దిశగా కోనేరు కోనప్ప చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. తప్పకుండా, ఎందుకంటే ఇది వరకు ఆయన ఉమ్మడి జిల్లాలోనే తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు. అతను స్వయం కృషి తోటి కష్టపడి పైకి వచ్చి ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉమ్మడి జిల్లాలో రాజకీయ నేతగా ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే అంకితం అయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ ద్వారా నిత్యాన్నదాన పథకంతో పాటు ఇటు ఎన్నో ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉచిత వివాహాలు కూడా జరిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ క్రమంలో ప్రజల్లో ఇంత గొప్ప మంచి పేరున్నటువంటి వ్యక్తి రావడం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పదవిని కూడా ఇచ్చేందుకు కూడా కొంతవరకు అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మరి ఏ పదవి ఇస్తారు, ఇటు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా లేకపోతే దానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఇస్తారనేటువంటి ఇంకా పూర్తి వివరాలు కూడా ఏమీ స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే జిల్లా స్థాయికి సంబంధించి పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా తనకు దానికి స్థాయికి తగినట్టు గౌరవానికి తగినటువంటి పదవిని ఇస్తారనేటువంటి ఇటు సమాచారం కూడా ప్రస్తుతం ఇటు అనుచర వర్గం కూడా చర్చించుకున్నట్టుగా